ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనము స్తోత్రం చెల్లించుకుంటాం. ప్రభువా, నీ కృపచేత మమ్మల్ని గత దినమెల్లా కాపాడి మరి యొక్క దినంలో అనుగ్రహించిన నీ ప్రేమకు వందనాలు చెల్లించుకుంటాం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాట్లాడము. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించు. ఈ దినమెల్లా కావాల్సిన కృపను నీ వాక్యము మాకు అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరలోకపు. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము మరియు 10వ వచనమును చదువుకుందాం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశస్థులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరచేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మనము చదువుకున్న వాక్య భాగము చూసినట్లయితే ఒక గొప్ప విశ్వాసి యొక్క మాటలను చూడగలం. అయితే ఆ మాటలు చెప్పినది ఒక అన్యురాలు. తమ దేశంలోనే ఒక రకంగా బహిష్కరించబడిన రీతిగా జీవిస్తున్న ఒక వ్యక్తి తాను చేస్తున్న వృత్తిని బట్టి తాను సమాజంకు దూరముగా ఉన్నప్పటికీ దేవుని యొక్క కార్యములను ఎంత శ్రద్ధగా ఆలకించినది అని మనము చూడగలం. 10వ వచనంలో ఆమె చెప్పిన మాట, ఎర్ర సముద్రము నుండి అమోరీయుల రాజులను హతమార్చే వరకు సమస్తమును విని దేవుని యొక్క కృప ఇశ్రాయేలు పట్ల ఎంత గొప్పగా ఉన్నది అని గ్రహించుకున్నది. విన్నట వలన విశ్వాసమును పెంచుకున్నది. దేవుని యొక్క వాక్యమును విని వారి దేవుడు వారిని నడిపించే విధానము ఎంత గొప్పది అని గ్రహించుకున్న వ్యక్తిగా ఈ స్త్రీ ఉన్నది. ఆమె పేరు రాహాబు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఒకప్పుడు తన యొక్క వృత్తిని బట్టి సమాజమునకు దూరముగా ఉన్నప్పటికీ యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమె పేరును కూడా ప్రభు చేర్చటం మనం చూడగలం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో ఆమెను గురించి రాసి ఉంచటం మనం చూడగలం. విని దేవుని యొక్క మాటలను విశ్వసించిన ఒక వ్యక్తి ఇశ్రాయేలీల కన్నా అధికముగా దేవుని పైన విశ్వాసము కలిగి ఉన్న మాటలను చెప్పటం మనము చూడగలము. 14వ వచనంలో మనం చూసినట్లయితే వేగు చూసేదానికి వచ్చిన వారు చెప్పిన మాట, మేము ఈ పట్టణమును పట్టుకుంటే అని చెప్పినారు. కానీ 9వ వచనంలోనే తాను దేవుని యొక్క బిడ్డలైన వారు ఈ పట్టణమును స్వాధీనపరుచుకుంటారు, అనగా యెరికో పట్టణమును స్వాధీనపరుచుకుంటారు అని గ్రహించినదిగా తాను చెప్పటం చూడగలము. ఈ ఉదయ కాలమున నీవు దేవుని యొక్క వాక్యమును ఎన్నో సంవత్సరాలుగా వింటున్నావేమో, ఎన్నో దినములుగా ఎరిగి ఉన్నావేమో. నీవు ఆ మాటల యందు విశ్వాసము కలిగి ప్రభు నాకు ఈ కార్యమును చేయగలడని విశ్వసిస్తున్నావా? ఆయన కృప నిరంతరము నాకు తోడుగా ఉందని విశ్వసిస్తున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. దేవుని యొక్క వాక్యమును విన్న నీవు వాక్యమును లక్ష్య పెడుతున్నావా? వినుట వలన విశ్వాసము కలుగుతుందని పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రికలో మనం చూడగలం. వినుట వలన విశ్వాసము నీ జీవితములో కలుగుచున్నదా? విశ్వాసము లేకపోతే నీవు విన్న కార్యములు నీ జీవితంలో క్రియ చేయవు. ఎవరైతే దేవుని యందు విశ్వసిస్తున్నారో, ఎవరైతే ఆయన మాటలను విశ్వసిస్తున్నారో వారి జీవితము ధన్యకరమైనదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఉదయ కాలమున రాహాబు ఒక యెరికో పట్టణంలో ఒక స్త్రీ, కనానీయురాలని చెప్పుకోవచ్చు. ఆ పట్టణంలో ఉన్న స్త్రీ దేవుని బిడ్డలను తన యొక్క ఇట్ట చేర్చుకోవటం మాత్రమే కాదు, మీరు ఈ పట్టణమును స్వాధీనపరుచుకుంటారు, మీరు ఈ పట్టణములో జయము పొందుతారని
తన యొక్క దేశము, తన ప్రజల కన్నా దేవుని బిడ్డల పైన ఆయన చేసిన కార్యమును బట్టి విశ్వాసము కలిగి చెప్పిన కార్యమును చూస్తూ ఉన్నాం. ఉదయ కాలమున నీవు దేవుని యొక్క వాక్యమును ఎలాగో విశ్వసిస్తూ ఉన్నావు? ఆయన యొక్క స్వరమును విశ్వసిస్తున్నావు? ఆయన మాటను విశ్వసించిన ఎడల నిజముగా నీవు ధన్యుడవే. దేవుని యొక్క వాక్యమును పెడచెవును పెట్టినట్లయితే, ఆయన మాటకు లోబడకుండగా నీ ఇష్టానుసారముగా నీవు ముందుకు వెళ్ళినట్లయితే, నిజముగా నీవు ఆయన నీ కోసం దాచి ఉంచిన ధన నిధులను సంపాదించుకోలేవు. ఆయన నిన్ను ఆశీర్వదించాలని కలిగిన ఉద్దేశములకు నీవు సరిగా ఆ ఆశీర్వాదాలను సంపాదించుకొనలేవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఈ స్త్రీ తన ఇంట చేర్చుకున్న వారిని విశ్వాసముతో చేర్చుకున్నది. వీరి దేవుడు అనగా యెహోవా వీరిని ఒక దినము మా దేశము పైన అధికారులుగా చేస్తుంది. వారిని నడిపించిన ప్రభు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యములను చేసి 40 సంవత్సరాల అరణ్యంలో వారిని నడిపిస్తూ మా యొక్క సమీపముగా తీసుకొచ్చి ఉన్నాడు. కనుక ఈ పట్టణము మాత్రమే కాదు, మేము కానానులో ఉన్న వారందరూ వారి స్వాధీనంలోకి వస్తారని విశ్వసించినది. ఆ కార్యమునే తన యొక్క మాటలో చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున ఇలాంటి విశ్వాసము కావాలని మనము ప్రభు వైపు చూడాలి. వినిన మాటను విశ్వసించిన ఎడల నిజముగా దేవుని యొక్క కార్యమును నీ జీవితంలో, నా జీవితంలో చూడగలం. మోషే మండుచున్న పొద దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులను విప్పి దగ్గరకు రమ్మని ప్రభు పిలిచినప్పుడు తాను ఆ మాటకు లోబడ్డాడు. ఇశ్రాయేలును 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించే ఒక గొప్ప ప్రవక్తగా, గొప్ప నాయకుడిగా, గొప్ప దేవుని సేవకుడిగా మార్చబడటం మనం చూస్తూ ఉన్నాం. విధేయత దేవుని యొక్క వాక్యమునకు ఆయన మాట విని విధేయులుగా ఉన్నప్పుడు, మనం విశ్వసించినప్పుడు ప్రభు ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయ కాలమున నీవు ఆయన మాటను వింటున్నావా? ఆయన మాటకు చెవియొగ్గి ఆలకించినట్లయితే, వినుట వలన విశ్వాసమైన జీవితంలో ఉన్నట్లయితే నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్చబడతావు. నీ జీవితంలో దేవుని చిత్తము, దేవుని యొక్క ప్రణాళికకు సంపూర్ణముగా నిన్ను అప్పగించుకోగలిగిన వ్యక్తిగా మార్చబడతావు. ఉదయ కాలమున ప్రభు వైపు చూడమని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున మీరు మాకు అనుగ్రహించిన కొద్ది మాటలను బట్టి వందనాలు చెల్లించుకున్నాం. మేము నాయన విన్న కార్యములను దేవా గ్రహించుకొని హృదయంలో భద్రపరుచుకొని నీకు సమీపముగా రావడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలం నడిపించును గాక. ఆమేన్.